హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పర్మిట్ హైకోర్టు బిల్డింగ్తో పాటు మిగతా టవర్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉన్నది ఏం కదా తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నాను. మీకు నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, ఓకేనా. ఇదేనండి మనం చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ అయితే పర్మనెంట్ బిల్డింగ్ దగ్గర అయితే వాటర్ అయితే వెళ్ళిపోయింది. సో మీరు అయితే క్లియర్గా చూడొచ్చు. సో వాటర్ వర్క్ అయితే ఫుల్ స్పీడ్గా అయితే ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ దగ్గర అయితే జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఇది. సో వాటర్ అయితే ప్రస్తుతం ఈ లెవెల్లో ఉన్నాయన్నమాట, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకు కంప్లీట్గా ఈ వీడియోలో 5 మిగతా టవర్స్ కూడా ఉన్నాయి కదా, 3, 4, 5 కూడా అవి ఎలా ఉన్నాయి ఏం కథ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇక్కడ అయితే మోటార్ అయితే రన్ అవుతూ ఉందన్నమాట. సో ప్రజెంటు ఈ పైప్ నుంచి మనకు బయటతో వాటర్ అయితే వెళ్ళిపోతుంది. సో డీవాటరింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ ఒక 2 days పట్టేట్టుగా ఉంది. ఎందుకంటే కొంచెం ఇక్కడ వాటర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయినా కానీ మళ్ళీ కొంచెం వాటర్ అయితే మళ్ళీ ఇక్కడ కొంచెం ఉందన్నమాట. అంటే దాని చుట్టుపక్కల కానీ అవి కొంచెం అంతా వాటర్ అంతా పక్కనే తేవడానికి వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 1 or 2 daysలో ఓన్లీ. సో ఈ ఆల్మోస్ట్ ఇంకా పనులు కూడా ఈ డిసెంబర్ అయిపోయింది కదా, మనకి ఇది స్టార్ట్ అయ్యి డీవాటరింగ్ ఎండింగ్లో మనకు స్టార్ట్ అయింది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి కూడా వచ్చేసింది మనకి. సో ఇంకా మనకు అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది డీవాటరింగ్. నెక్స్ట్ పూర్తిగా పనులు అయితే స్టార్ట్ అవుతాయి. సో టెండర్స్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసేసారు ఫైనల్. కొన్ని పనులకి టెండర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ కొంచెం కోడ్ ఎన్నికలో ఉన్నదండి, కొంచెం పెండింగ్లో పెడుతున్నారు. పర్మిషన్ అయితే గవర్నమెంట్ కూడా కొంచెం తీసుకునేట్టు ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా వాళ్ళు టెండర్స్ అయితే ఇవ్వచ్చు, వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని పర్మిషన్ కూడా ఈసీ ఇచ్చినట్టు ఉంది. సో తర్వాత నుంచి వర్క్ అయితే ఫుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇక్కడ మన హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేస్తే కొంచెం నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఆల్మోస్ట్ వాటర్ పోయిన తర్వాత ఎంత గట్టిపడిపోతుందో మొత్తం నేలంతా. మొత్తం ఐరన్స్ మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి, మనకు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా పెద్ద స్క్వేర్ ఫీట్స్ కూడా ఎక్కువ అనమాట. ఈ బిల్డింగ్ ఇది పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. చాలా కష్టపడి మొత్తం వాటర్ అంతా తోడేస్తున్నారు అనమాట, డైలీ డే అండ్ నైట్ అని కష్టపడేవాళ్ళు. సో మనం అయితే నెక్స్ట్ ఇది టవర్ 3 యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో క్లియర్గా అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా డీవాటరింగ్ కంప్లీట్గా పోయింది. సో ఎండకు కూడా ఇక్కడ కొంచెం ఆ నేల కూడా గట్టిపడుతుంది. మనకు డయాగ్రేడ్ వాల్స్ ఐరన్ బాగా కనిపిస్తుంది కదా క్లియర్గా మనకి. టవర్ 3 యొక్క సిచ్యువేషన్ అనమాట ఇది. టవర్ 5 సిచ్యువేషన్ చూడొచ్చు. ఇక్కడ వాటర్ అయితే ఉంది, ఎందుకంటే అవి కొంచెం వాటరే. సో ఈ వాటర్ని ఫైనల్గా తోడుద్దామని వాళ్ళు ఆ వాటర్ అంతా ఒకదానికి టవర్లోకి పంపించి ఫైనల్గా తోడుదామని చెప్పి వాటర్ అంతా ఈ కాలువల ద్వారా ఒక టవర్ దగ్గర 3కి పంపిస్తున్నారు అనమాట. అక్కడి నుంచి కంప్లీట్గా వాటర్ అయితే తోడేస్తారు. ఈ ఫైనల్గా అయితే మనకు వాటర్ లేని చోట అయితే మనకు ఎండబడి మొత్తం నేలంతా ఇలా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ గట్టిపడిపోతుంది అనమాట. ఈ 5వ టవర్ నుంచి మనం మధ్యలో 4వ టవర్ ఉంది కదా, అది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ వాటర్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ 4వ టవర్ దగ్గర కొంచెం వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. కొంచెం దీన్ని ఇంకా టైం అయితే పడుతుంది తోడేదానికి. ఇక్కడ మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ కాలంలో గుండా ఇక్కడికి వస్తుంది కదా వాటర్, అందుకనే వాళ్ళు తోడేస్తున్నారు అనమాట. 4వ టవర్ దగ్గర కొంచెం ఇంకా పట్టేట్టుగా ఉంది. ఈ మధ్య కొంచెం వాటర్ అయితే అక్కడ మోటార్ ఆపేశారనమాట. మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట మోటారు, ఎందుకంటే వాటర్ అంతా బాగా ఫుల్గా చేరినట్టు ఉంది ఈ టవర్ 5 నుంచి. ఇది ప్రజెంట్ 4 యొక్క టవర్ యొక్క సిచ్యువేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి మనకు టవర్ 1 ఐకానిక్. ఫస్ట్ డీవాటరింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ప్రజెంట్ ఇక్కడ కూడా కొంచెం వాటర్ ఉన్నది ఆల్మోస్ట్ అంతేను. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట, మీరు క్లియర్గా చూడొచ్చు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ అయితే మాకైతే కనిపిస్తుంది. మనం ఇటు చూసుకుంటే ఇది టవర్ 2 సిచ్యువేషన్. ఈ యొక్క టవర్ 2 అనమాట, అది ఎదురు కనిపిస్తుంది కదా అది.
సో ఐకానిక్ టవర్స్లో ఆల్మోస్ట్ వర్క్ అయితే 95% అయిపోయింది. మన ఫిబ్రవరి తర్వాత నెల నుంచి వర్క్లు అయితే ఫుల్గా స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడెప్పుడని కూడా ఎదురు చూస్తున్నాం. మనకు అమరావతి పనులు కూడా త్వరగా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వాలని. మీకు నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.